జీవిత సత్యం. ప్రశాంతంగా ఉండాలంటే పరుల విషయాల్లో తలదూర్చవద్దు. శాంతిగా బ్రతకాలంటే మన వాళ్ళను వదులుకోవద్దు. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2026 మార్చి 4 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం రాత్రి 7:14. చంద్ర అస్తమయం ఉదయం 7:30. తిథి పాడ్యమి సాయంత్రం 4:53 వరకు. తదుపరి విదియ. నక్షత్రం పూర్వ ఫల్గుని ఉదయం 7:35 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుని. కరణము కౌలవ సాయంత్రం 4:53 వరకు. తదుపరి తైతుల తెల్లవారుజామున 4:54 వరకు. తదుపరి గరజి. యోగము ధృతి ఉదయం 8:50 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 8:04 నుండి 9:32 వరకు. గుళిక కాలం ఉదయం 11 గంటల నుండి 12:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:01 నుండి 4:40 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5 గంటల నుండి 5:48 వరకు. అమృత గడియలు రాత్రి 12:52 నుండి 2:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మార్చి 4 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి సాయంత్రం 4:53 వరకు ఉంటుంది. తదుపరి విదియ. పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. ఉదయం 7:35 వరకు ఉండే పుబ్బా నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. గ్రహణం తరువాత రోజుని గ్రహణ శూల సమయం అంటారు. ఈ శూల సమయములో కొన్ని ప్రదేశాలలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 1:45 వరకు సింహరాశిలో, తదుపరి కన్యరాశిలో ఉంటారు. చంద్రబలం మధ్యాహ్నం 1:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. మధ్యాహ్నం 1:45 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పుబ్బా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి,
రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ భద్రతా దినోత్సవం, హోలీ పండుగ, చెడుపై మంచి సాధించిన రోజు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అత్రి మహాముని భార్య సతీ అనసూయాదేవి. ఈరోజు ప్రశ్న: గ్రహణం ఏ నక్షత్రంలో సంభవించింది? పుబ్బ, ఉత్తర, శ్రవణం, కృతిక. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కొన్ని కష్టాల నుంచి గట్టెక్కుతారు. వృషభ రాశి, ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మిథున రాశి, కష్టమైన సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. కర్కాటక రాశి, కాంట్రాక్టులు లభించి లబ్ధి పొందుతారు. సింహరాశి, కొన్ని వివాదాలు స్వయంగా సర్దుబాటు చేసుకుంటారు. కన్యరాశి, సహనంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. తులారాశి, ఒక ఆప్తుని ద్వారా ఊహించని విధంగా పిలుపు రావచ్చు. వృశ్చిక రాశి, చిరకాల కోరిక నెరవేరడం విశేషం. ధనుస్సు రాశి, కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. మకర రాశి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి, ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధపడతారు. మీనరాశి, కొత్త కాంట్రాక్టులు దక్కి మరింత ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.